ముందుకు వెళ్ళిపోయావు, సరిగ్గా కూర్చో. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. మీ నాయనమ్మ గారిని నిజంగా నిండు మనసుతో ప్రేమించిన మనిషి నీ చేతుల మీదుగానే ఈ పని కూడా పూర్తి చేయి. ఆయన తప్పకుండా వస్తారు, ఆ నమ్మకం నాకుందండి. ఆ నమ్మకం నీకుంటే చేతగాని వాళ్ళ చేతులు కట్టుకుని ఎదురుగా నిల్చోటం దేనికి? వెంటనే మన బలగాన్ని తీసుకుని శ్మశానానికి వెళ్ళు. ఆ గోపిని పట్టుకో. ఎస్ సార్. ఏమిటా ఏడుపులో? ఇంతగా ఉన్నావు? సూర్యచంద్రాలు పంపితే వచ్చాను. అవును, సంస్కారం లేని తల్లికి దాన సంస్కారం చేయడం ఇష్టం లేక అదేదో నన్నే చేయమని కిరసనాలు అగ్గి పెట్టేసి పంపించారు. సూర్యచంద్ర గారు మనుషుడు ముందు చెప్పలేదే? కాని కాని తొందర కాని. నన్ను ఆడ చెప్పనిచ్చా? తొందర కాని. గోపి బాబు ఆ బండిలో ఉన్నాడు. అబ్బాయి పోలీసుళ్ళు. పట్టమ్మా. అయ్యో, అగ్గిపెట్టి బండిలో మర్చిపోయొచ్చాను. ఇటు ఇయ్యమ్మా. వద్దండి, ఎవరి చేత్తో తలకొరి పెట్టాలో వాళ్ళ చేత్తోనే పెట్టాలి, లేకపోతే రుణానుబంధం తీరదు. ప్రత్యక్ష సాక్షి పేరుతో నీ చావుకు నేను కారకునయ్యాను. నన్ను క్షమించు. నా ఇంటి చుట్టూ 100 పోలీసులు కాపలా ఉంచుతారని ఆ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ చెప్పారా? ఎక్కడ తెచ్చాడు? ఈలోగా మమ్మల్ని ఏర్పాటు చేశాం కదా సార్. ఎవరైనా చంపాలో చెప్పండి. మా అమ్మకి అంత్యక్రియలు జరిపించేశాడంట. నాకు అంత్యక్రియలు జరపడానికి వచ్చేస్తున్నానని ఫోన్ చేశాడు రా గోపి గారు. వచ్చేస్తున్నారా? ఆ అంత్యక్రియలు జరిపించండి.
శ్రేయ సమయానికి వచ్చేసావు. వస్తున్నా. డ్రైవర్ పోనీ. మోసం చేయటం నీకొక్కడికే తెలిసిన విద్య కాదురా. అదే మోసానికి నేను దిగజారితే నీ బతుకు చూస్తుండా. కార్లు మందలుగా వెళ్ళాయి. అవి కదిలేయా? మందలుగా కార్లే కాదు సార్, మందలుగా కాలంలో జనం కూడా ఉన్నారు. కావాలంటే పైకి వెళ్ళి చూడండి. కార్లు మందల జనం ఉన్నారు. వంటశాల మీదకి మిడతల దండ వచ్చినట్టు మీ పోలీసులు అంతా ఒకేసారి వచ్చారు. ఏమన్నా కిరికిరియా? మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి ఫుల్ పవర్ తో వచ్చాం. మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయాలంటే ఈ ఊరు జనాభా 7,500, మీ జీపులు 5 సాలం. ఇంతకీ మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పనే లేదండి. జైల్లోంచి తప్పించుకున్న గోపి మీలో ఉన్నాడని మాకు నమ్మకం. బాలే కనిపెట్టేశారండి. నేనేనండి గోపిని. మారేసంలో నేనండి గోపి, నన్ను అట్టుకెళ్ళండి. అబ్బా నేనే గోపిని, నన్ను అట్టుకెళ్ళండి. నేనే గోపి. ఇంతవరకు అది కేవలం ఇసుక బస్తా మాత్రమే. ఈ క్షణం నుంచి అది నీ ఆయుర్దాయం. అందులోని ఇసుక కిందకు రావటం అంటే క్షణం నీ ఆయుర్దాయం తరిగిపోతున్నట్టే లెక్క. నూరు గొడ్లు తిన్న రాబందు కూడా ఒక్క గాలివానకు చచ్చినట్టు ఎంతో మంది హత్య చేసిన నీ ప్రాణాలు ఇప్పుడు నా గుప్పెట్లో ఉన్నాయి. అమ్మో, ఇసుకంత కాలిపోతుంది. నువ్వు ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడాలి అంటే నువ్వు చేసిన నేరాల గురించి నీ నోటితో నువ్వే చెప్పాలి. అయితే చెప్పు, మా నాన్నను చంపించావు. నేనే, కానీ ఆ పని చేసి చాలా ఏళ్ళు అయిపోయిందిగా. ఇంకా గొడవ వదిలే. ఆ గొడవ వదిలేసిన ఇంకా 2 హత్యల గొడవ ఉందిగా. పులిరాజును చంపిందెవరు? ఎక్కడ కాలిపోతుంది. మొత్తం చెప్పు. బాబోయ్, పులిరాజును చంపిందెవరు? పులిరాజు గారి పీక మీద కాలేసి తొక్కి చంపింది నేనే. కానీ అలా తొక్కమని చెప్పింది, నా చేత తొక్కిచ్చింది ఆయన రాత్రి గడే. మా అమ్మమ్మని, అదే నీ కన్న తల్లిని. మా అమ్మని చంపని చెప్పింది, చంపించింది కూడా ఆశ్రయ గడే. మీరే నిజమైన హంతకులని నీ నోటితో నువ్వు చెప్పిన ఈ సాక్ష్యం చాలు నేను నిర్దోషాన్ని నిరూపించుకోవడానికి. సాక్షికం దొరికిందని సంబరపడిపోక నన్ను నిరికించడానికి నీ తరం కాదు కదా, నీ అమ్మమ్మ తరం కూడా కాదు. దిస్ ఈజ్ అసిరియా.
దగ్గరికి వచ్చావు. నాతో మన రహస్యాలన్నీ చెప్పించేసి ఆ టేప్ రికార్డులో రికార్డింగ్ చేసేశాడు. వాడు రికార్డింగ్ చేస్తుంటే నువ్వు డాన్సింగ్ చేస్తున్నావా? కురికము ఎక్కాల్సి ఉసుకు ఉసుకొని బెదురుతుంటే నువ్వు చేసిన మద్దలు నాకు బాగుందన్న సంగతి నీకు చేస్తావా? ఆలకోవా నాయాలా. ఓ పక్క నన్ను అర్తిగల్లాగా ఏళ్ళాడు తీసేసి మొసళ్ళకి వేసేస్తానంటారయ్యా. నిన్ను మోసాళ్ళకి వేసే ఛాన్స్ ఆడికి ఎందుకు ఇస్తాను? నేనే వేసేస్తాను. హార్మోనియం పెట్టి నీ దగ్గర నుంచి క్యాసెట్ ఎలా రాబట్టుకోవాలో ఈ అవదాలేసరికి బాగా తెలుసురా. రాజును సంపడంలోను నీ అమ్మమ్మను సంపడంలోను నా హ్యాండ్ ఉందని వాడు చెప్పిన మాటన్ని ఈ క్యాసెట్ లో ఉన్నాయని తెగ సంబరపడిపోతున్నావు. ఇదిగో చివరికి ఆ సూర్యచంద్రరావును కూడా నేనే చంపాను. ఇప్పుడు నీ కాడ ఏ సాక్ష్యం లేదు. ఈ మర్డర్ కేసు కూడా నీ మీదే ప్రయాణం చేస్తాను. దట్ ఈస్ అవతార అసరయ్య, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఎక్కడికి పోతా రాసి చేసేది నమస్తే. అబ్బా, మన బెటాలియన్ వచ్చేసారన్నమాట. సార్, ఈ అవతల వ్యక్తి ఆ హంతకుడు పట్టుకున్నాం. అది హంతకుడు. అరెస్ట్ చేయం. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా మంచి పని చేశారు. మన డిపార్ట్మెంట్ కి మంచి పేరు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సార్. ముందు ఇన్స్పెక్టర్ అసలు అరెస్ట్ చేయండి. నేనే తప్పు చేశాను సార్, నన్ను అరెస్ట్ చేస్తున్నారు. నువ్వేం తప్పు చేశావా? నీకంటే ఆ గోపి చాలా తెలియని వాడు. నువ్వు ఈ మాట అంటావని చెట్టుకో మైకు పుట్టుకో స్పీకర్ అరేంజ్ చేశాడు. ఖైదీ నంబర్ 786. మిస్టర్ గోపి, ఆ నెంబర్లోనే ఉందయ్యా ఈ పవిత్రత. ఆనాడు నువ్వు యూనిఫారం విసిరి కొట్టి వెళ్ళినప్పుడు కొంతవరకే అర్థమయ్యావు. ఈనాడు పూర్తిగా అర్థమయ్యావు. యు ఆర్ రియలీ గ్రేట్. థ్యాంక్ యూ సార్.
చలిగాలి కొట్టిందమ్మా అందిట్లో ఎందిట్లో చలిగాలి కొట్టిందమ్మా ఇందిట్లో ఎందిట్లో ఎందిట్లో ఏమవుతాదో అందిట్లో ఏమవుతాదో సందిట్లో వచ్చేదాకా నేనెట్లా చెప్పేదమ్మో ఏ ముద్దు ఏ మూలున్నా కొద్దో గొప్ప పారేయాలమ్మో వింతలలో మొదటి వింత సెయిలింగ్ స్టోన్స్. సెయిలింగ్ స్టోన్స్ అంటే కదిలే రాళ్ళు. ఇది వినటానికి కాస్త కొత్తగా అనిపించినా నిజంగా కదిలే రాళ్ళు ఉన్నాయి. కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీ అనే లోయలో కదిలే రాళ్ళున్నాయి. అసలు ఈ ప్రాంతంలో రాళ్ళు నిజంగానే కదులుతాయంట. ఎంతోమంది ఎన్నోసార్లు ఇక్కడ పరిశోధనలు చేశారు. అసలు అవి ఎందుకు కదులుతున్నాయి, ఆ రాళ్లకు ప్రాణముందా, లేకపోతే భూమి యొక్క ఆకర్షణ శక్తి వల్ల ఆ రాళ్ళు అలా